హలో అండి, నమస్తే అందరికీ. హ్యాపీ బోనాల పండగ. ఈరోజు మాకు ఇక్కడ బోనాల పండగ అయిందండి. ఇంకా ఆ రోజు ఉదయం నైట్ నేను మెహందీ పెట్టుకున్నాను మంచిగా నైటు. ఎంత ఇంకా 11 అయింది. అప్పటికే నాకు వర్క్ మొత్తం ఇంట్లో అయిపోయేంత వరకు. ఆ టైంకి ఇంకా టైం దొరికితే తొందరలో పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచుకున్నానండి, కడిగేసుకున్నాను. ఇంకా ఉదయాన్నే తెల్లారగట్ల 3 గంటలకు లేచి ఇంకా ఇల్లు మొత్తం చుట్టూ కడిగేసుకొని ఊడ్చుకొని మొత్తం ముగ్గులు పెట్టుకొని మళ్ళీ తొందరలో స్నానాలు చేసి లోపల ఇల్లు ఊడ్చుడు తూడ్చుడు అవన్నీ అయిపోయేసరికి ఉదయం 5 అయిందండి. ఇంకా 5కి స్నానం ఇట్లా అయిపోయింది. పూజ అయిపోయేసరికి కరెక్ట్గా 5:30 ఆ టైం అయింది. ఇంకా 5:30కి అయిపోయాక ఎమ్మటే ఇంకా ప్రసాదానికని దేవునికి బోనానికి ఉండాలి కదా, ఇంకా ప్రసాదం ఎక్కించాను. ఒక సైడు పాలు టీ ఇవన్నీ ఇంకా ముందుగాలే పెట్టేసుకొని టకటక ఇంకా నేను బోనం తయారీకి కూర్చున్నానండి. ఒక పక్క స్టవ్ మీద ఉడుకుతూనే ఉన్నాయి, ఇంకో సైడు బోనం తయారీ చేసుకుంటూ నాకెందుకో బోనాన్ని మంచిగా ఆ తల్లి ఫేస్ మంచిగా చేయాలని బాగా ప్రయత్నించానండి. ఇంకా మీరే చెప్పాలి నేను ఎలా చేశాను ఆ తల్లి దయ. నిజానికైతే కష్టపడ్డాను. మంచిగా బోనం పూజించాక మంచిగా నేను కూడా రెడీ అయ్యి ఇంకా కొంచెం టీ తాగానండి వెళ్ళే ముందు అక్కడికి. ఎందుకంటే లైన్ చాలామంది ఉంటారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా కారులో కూర్చొని ఇంకా మా చిన్నమ్మ ఇంటి ముందు కొద్దిసేపు ఆగామండి. వాళ్ళు కూడా వెనకాల అందరం కలిసే పోదామని ఇంకా కొద్దిసేపు అక్కడ ఆగాము. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు మేమంటే ఇంకా మామూలుగానే చేసాము. ఈసారి కోడిని కోసుకొని ఇట్లా చేసాము. ఇంకా వాళ్ళు యాటను కోసారండి. అట్లా ఇంకా వాళ్ళిద్దరు బావ వాళ్ళ ఇద్దరు పొత్తుల కలిపి ఇంకా యాటను కోసుకొని దేవునికి మంచిగా చెల్లించారు. ఇంకా చాలా బాగా జరిగిందండి. ఇంకా అసలు మేము కారు ఎక్కి దిగింది కొంచెం దూరంలోనే, కానీ నడక ప్రయాణం మాత్రం కిలోమీటరు. ఆ నడిచిన దోవం మేము అది మంది జనాలకి అందులో నుంచి వెళ్ళడానికి టైము 2 కిలోమీటర్ల లాగా అనిపించిందండి నిజానికి. అయినా కష్టపడి మొత్తానికి ఆటో కూడా దొరకలేదండి నిజానికైతే. ఎంతసేపు ప్రయత్నించామో, చాలామంది ఆటో ఎక్కుతున్నారు, అవతల దిగుతున్నారు. అలా పోదామని చాలా వరకు ప్రయత్నం చేశాను, కానీ అసలు దొరకలేదు ఆటో. ఎందుకంటే మా చిన్నది కూడా ఉంది కదా, అది నడవలేదని. కానీ మాకంటే అదే బ్రహ్మాండంగా నడిచింది. అసలు ఏమాత్రం టెన్షన్ పడలేదు. మళ్ళీ దానిలో నాకు బోనం ఎత్తండి అని ఒక్కటే మమ్మీని టెన్షన్ పెడుతూనే ఉంది. అది మధ్య మధ్యలో బోనం ఎత్తుకుంటూ దాన్ని నిమ్మలంగా తీసుకొని ఇంకా అక్కడికి వెళ్ళామండి. ఇంకా ఆడికి వెళ్ళాక మా పిల్లలు ఇట్లా మొత్తము ముందుగానే వాళ్ళ అత్తమ్మ లైన్ పట్టడంతో వాళ్ళు ముందు పడ్డారు, మేము వెనకాల పడ్డాము. లైన్లో నిలబడి ఇంకా దర్శనం చేసుకొని ఆ నుంచి మళ్ళీ ప్రదర్శనలు ఉంటాయి కదా, చుట్టూ చేసుకోవడం అవన్నీ అయ్యేసరికి మినిమం అక్కడ కొద్దిసేపేమో కూర్చున్నాము. ఒక 1 అవర్ 1:30 అట్లా అయిందండి. గంటన్నరలో అయిపోయింది. పూజ మొత్తం మంచిగా జరిగింది. జనాలు అయితే తక్కువ లేరండి. ఫుల్ అంటే హంగామా. అసలు జాతర అంటే ఇట్లా ఉండాలనిపిస్తుంది నిజానికి. 1 ఇయర్కి ఒక్కసారి అయినా కానీ. ఇంకా మా వాళ్ళు చాలామంది కలిసారండి అక్కడ. ఇంకా వాళ్ళని కూడా కొద్దిసేపు వీడియో తీశాను. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 ఫోటోలేమో దిగామండి. అక్కడ మంచిగా అంటే ఎక్కువసేపు ఇంకా మందితోటి ఇబ్బంది కదా, ఒక్కొక్కరు వెళ్తూనే అక్కడ ఖాళీగా అవుతుంటుంది. ఇంకా చూసారు కదా చుట్టుపక్కల అయితే మంచి చల్లదనము, మంచి వాతావరణము, చిలకలు, ఇంకా చల్లటి గాలి, అసలు మబ్బులే ఉందండి వాతావరణం కూడా. ఇంకా వర్షం వస్తుందని భయపడ్డాము, కానీ ఆ రోజు సాయంత్రం వచ్చిందండి వర్షము. బ్రహ్మాండంగా వర్షం వచ్చింది. ఇంకా మేము ఇక బయలుదేరాము. వస్తుండగానే మా చెల్లె వాళ్ళు ఎదురు కలిశారు. చెల్లెవాళ్ళంటే బాబాయ్ బిడ్డ ఇట్లా. ఇంకా వాళ్ళని కూడా ఒకసారి వీడియో తీసి, ఇంకా మా రెండో అమ్మాయి లేటుగా వచ్చిందండి. తను రావడంతో ఇంకా అక్కడనే మీ రోడ్డు మీదనే దిగినాం. ఫోటోలు ఇట్లా దిగి ఒకసారి వీడియో తీసుకొని ఇంకా వాళ్ళు మళ్ళీ దర్శనానికి అటు వెళ్ళారు. మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇంకా నేను ఇంట్లో చికెన్ అక్కడ కట్ చేసుకొని తీసుకొచ్చాము కదా కోడిని, ఇంకా అది ఒక ఫ్రై లాగా చేశాను. ఇంకా మటన్ తెప్పించుకొని కర్రీలాగా వండుకున్నాము. ఇంకా పిల్లల్ని పిలిచి మంచిగా ఇంకా వస్తుండగానే చూసారు కదా కారులో మంచిగా మళ్ళీ అదే సాంగ్ కావాలి దానికైతే. మా పొట్టిదానికి రావోయి చందమామ ఆ సాంగే రావాలి. ఇంకా అది పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చి మంచిగా ఫ్రై ఇట్లా చేసి వంట చేశాక పిల్లల్ని పిలిచాను. మంచిగా వచ్చి వాళ్ళు స్ప్రైటు ఇంకా ఫ్రై తినేసి ఇంకా మేము భోజనం చేయం మమ్మీ, ఎందుకంటే చెల్లింటి కాడ మళ్ళీ అక్కడ కూడా ఉన్నది కదా తినేదని ఇంకా అక్కడికి వెళ్ళిపోయారండి. నేను కూడా ఇంకా మిగతా వర్క్ కూడా ఫినిష్ చేసుకొని ఇంట్లో సాయంత్రం
నేను కూడా వెళ్ళాను 4 వరకు. వెళ్ళి నైట్ 10 వరకు అక్కడనే అయిందండి. ఇంకా ఇప్పుడు పాట పాడే మా అన్నయ్య అన్నట్టుగా మా చిన్నమ్మాయి వాళ్ళ చిన్న మామయ్య తను ఏమన్నా పాడతాడండి, సాంగ్స్ ఫుల్ పాడతాడు. మీకు షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఒకటి చూడండి. ఇంకా చాలా బాగా పాడాడు, కానీ డిస్టర్బెన్స్ బాగా వస్తుందని నేను మొత్తం వాయిస్ అంతా కట్ చేసి మళ్ళీ చెప్తున్నాను మీతో. మీరు తన వాయిస్ వినాలనుకుంటే షార్ట్ వీడియోలో వినొచ్చు. చాలా బాగా పాడతాడండి. ఇంకా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, ఇంకా ఆ టైంకి వర్షం కూడా ఫుల్ బీభత్సంగా కొట్టింది. ఇంకా వర్షం అయిపోయింది, తర్వాత అందరు రావడం, తినడం, వెళ్ళడం జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది బోనాల పండుగ అయితే ఈసారి, ఎందుకంటే ప్రశాంతంగా జరిగింది. కాకపోతే కొంచెం నడవడమే ఇబ్బంది పడ్డాం, కానీ మిగతాదంతా చాలా బాగుంది. అయినా నేను ఒకటే అనుకున్నానండి, ఆ తల్లి దయ ఇంకా నన్ను ఎటు చేసి ఆమె దర్శనం చేయించుకుంటే చాలు అనుకున్నాను. నాకు ఎలాంటి టెన్షన్, అడ్డంకులు రాకుండా అక్కడ దాకా మంచిగా నడవాలి తండ్రి అని కోరుకున్నాను. మంచిగా నడుచుకుంటూ పోయానండి. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ ఆయుర్వేదిక్ డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కోండి. బాయ్ అండి.